హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళుట ఎట్టి దీవెనలు పొందుకుంటామో, వెళ్ళకుంటే ఏమి పోగొట్టుకుంటామో దేవుని వాక్యం చూద్దాం. దేవునికి స్తోత్రములు. చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం. హెబ్రీలకు రాసిన పత్రిక, దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. ఆయన విశ్రాంతిలో ప్రవేశింపక ఆయన వాగ్దానము పొందుకోలేక మీలో ఎవడైనా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూచుకుని అంటున్నది దేవుని వాక్యం. వాగ్దానం అనగా ఆయన విశ్రాంతి అనగా ఆయన విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో గడుపుట మంచిదట. ఎందుకు విశ్రాంతి దినమున ఏమి తప్పిపోకుండా చూసుకోవాలంటున్నాడు, ఏమి పొందకుండా తప్పిపోతారంటున్నాడు. చూద్దాం. మందిరానికి విశ్రాంతి దినమున పోతే ఏమి పొందుకుంటామో చూద్దాము. హల్లెలూయా. స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనము. ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనము. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. దేవుడు చేసిన తన పనిని 7వ దినములోగా చేసి 7వ దినమున ఆశీర్వదించి దీవించెను. హల్లెలూయా. ఏంటట? ఆ విశ్రాంతి దినమున ఏమి చేసిండంటే దేవుడు దీవెనలు ఇచ్చిండు, దీవించిండు, ఆశీర్వదించి దీవించిండు. విశ్రాంతి దినమున మందిరానికి వెళితే ఏమి పొందుకుంటాము? విశ్రాంతి దినమున దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రికలో అంటున్నాడు, నా కుమారుడా నేడు నిన్ను నేను కని ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు కన్నాడు దేవుడు మనలను? ఎప్పుడు కన్నాడు అంటే ఆది కాండంలో చూసినట్లయితే, ఆది కాండంలో 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్టయితే దేవుడు అంటున్నాడు, దేవుడు చేసిన తన పని అంతటిని 6వ దినములోగా చేసి 7వ దినము 6 దినములలో భూమిని, ఆకాశాలను, పక్షులను ప్రతి ఒక్కటి సృజించి ఆయన 6వ దినము 5 దినములోగా అన్నిటిని చేసి 7వ దినమున మనిషిని సృజించి 7వ దినమున ఏం చేసిండంటే విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకునే దినము ఆ రోజు. దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశింపక ఆయన ఇచ్చు వాగ్దానము పొందలేక మీలో ఎవడైనా తప్పిపోవునేమో జాగ్రత్తగా చూసుకొని అంటున్నాడు. హల్లెలూయా. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కని ఉన్నానని దేవుడు అంటే, బుద్ధి లేనివాడు ఒకడు అంటున్నాడు దేవునితో. దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధి లేనివారు ఈ మందిరానికి రాకుండా ఉంటారు, చూసినవా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాంటి వారు దేవునితో అనేవారు సైతాను మనుషులు అంటున్నారు. సైతాను మనుషులు ఏమంటున్నారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం. ఒకడు ఇలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నాడు,
ఎలాగూ ఒకడు ఇలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. ఎవరు? సైతాన్ కుమారుడు అంటున్నాడు. ఎవరితోని? దేవునితోనే అంటున్నాడు. దేవుడేమంటున్నాడు 1వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడేమంటున్నాడు అంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవుడు అంటే ఈ సైతాన్ ఏమంటున్నాదంటే, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవునితో సైతాను మాట్లాడే మాటలు. దేవుడేమో నీవు నా కుమారుడు అంటుంటే, సైతానేమో దేవుని ఎందుకు నువ్వు నరుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటున్నాడు. వాడు ఏ పాటివాడు? ఆ నరుడు ఏ పాటివాడు? వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. వాని కాళ్ళ కింద సమస్తమును ఉంచావు. నువ్వు సృజించిన ప్రతి ఒక్క దాని మీద వానికి అధికారం ఇచ్చావు. నువ్వు సృజించిన దాని మీద అధికారం లేకుండా ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద వానికి అధికారం ఇచ్చావు. అంటే దేని మీద అధికారం ఇచ్చిండు? పిట్టెల మీద, పక్షుల మీద, గొడ్ల మీద, ఈ భూమి మీద పండే ప్రతి చెట్టు పండు మీద, కాయల మీద, భూమి మీద, ప్రతి ఒక్క దాని మీద మన కాళ్ళ కింద ఉంచాడు ఆయన. మన చేతి పనుల కింద ఉంచాడు దేవుడు. అందుకే సైతాన్ అంటున్నది, నీవు నరుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు, వాని కాళ్ళ కింద సమస్తమును ఉంచావేమిటి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్రాంతి దినమున మనము మందిరానికి వెళ్ళకుండే మనము ఏమి పోగొట్టుకుంటున్నాము? దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు. ఆయన దీవెనలు, ఆశీర్వాదములు మనలో ఉన్నంత వరకు మనకేమైనా హాని కలుగుతుందా? ఏమైనా కొదువ కలుగుతుందా? బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరానికి వెళ్ళకుండా సాతాను వేసే ఎత్తుగాడు ఎలా ఉంటుందో చూద్దాం. దేవునికి స్తోత్రములు. విశ్రాంతి దినమున్న మందిరానికి వెళితే దేవుని దీవెనలు పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండము. హల్లెలూయా. నిర్గమకాండము 5వ అధ్యాయము. నిర్గమకాండము. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రములు. చూద్దాం, అద్భుతమైన వాక్యాన్ని చూద్దాం. మందిరానికి వెళ్ళకుండా సైతాను వేసే ఎత్తుగడ ఎట్లుంటుందో చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం. నిర్గమకాండము. స్తోత్రములు నాయన. నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుంచి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దొరికిన వారు చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండము 5వ అధ్యాయము. స్తోత్రములు నాయన. నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుండి చదువుతాను. చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను వేసే ఎత్తుగడ ఎలా ఉన్నదో చూద్దాం. ఆ తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు ఏంటిదట? ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహము చేయుటకు నా జనములను పోనిమ్మని దేవుడు అంటున్నాడు. ఎవరితోని? దేవుని శిష్యులను దేవునికి విరుద్ధంగా ఉన్న ఫరోతో దేవుడు అంటున్నాడు. మోషేతో మధ్యలో పంపించాడు దేవుడు.
ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమని? ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్తరము చేయుచున్నాడు. ఏమని? నా జనములను నన్ను స్తుతించుటకు పోనిమ్ము అని ఆజ్ఞాపించుచున్నాడు. ఫరో అంటున్నాడు, నేను ఆ మాటకు నేను పోనివ్వను, నేను నీ జనమును స్తుతించుటకు పోనివ్వను అంటున్నాడు. అతని మాటకు విని ఇజ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటున్నాడు ఫరో. యెహోవా ఎవడు అంటున్నాడు? ఫరో, సైతాను. ఫరో అంటే సైతాను, వాడు సైతాను మనిషి. ఈ మోషే అంటున్నాడు, ఫరో మా శిష్యులను మా దేవుణ్ణి పూజించుటకు వెళ్ళనిమ్మని మోషే అంటుంటే ఈ ఫరో అంటున్నాడు, మా యెహోవా దేవునికి మొక్కాలే, మా శిష్యులను పోనిమ్మండి అని ఆ మోషేతో యెహోవా దేవుడు మధ్యలో పంపినప్పుడు ఆ మోషే ఆ ఫరోతో అంటుంటే ఆ ఫరో అంటున్నాడు, ఈ సైతాను మనిషి ఫరో, ఇజ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? హల్లెలూయా. నేను యెహోవాను ఎరుగను అంటున్నాడు. చూడండి సైతాను పనులు. మందిరానికి వెళుదామని దేవుని పిల్లలు అనుకున్న సైతాన్ ఏం చేస్తుంది? మందిరానికి వెళ్ళనిస్తలేదు. ఇజ్రాయేల్లో నేను పోనివ్వను, దేవుని స్తుతింపనివ్వను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, మేము మా దేవుణ్ణి పూజింప మాకు సెలవు ఇమ్మని ఆయనను అడుగుతున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ దేశస్తులు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు అడుగుతున్నారు. మేము అరణ్యంలోనికి వెళ్ళి 3 దినముల వరకు ప్రయాణమైనంత దూరముగా వెళ్ళి మా దేవుని స్తుతిస్తాము, మమ్మల్ని వెళ్ళనివ్వమంటున్నారు దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఫరో అంటున్నాడు. ఫరో ఏమంటున్నాడు? నేను వెళ్ళనివ్వను, నేను వెళ్ళనివ్వను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. చూడండి సైతాను వేసే ఎత్తుగడ, సైతాను వేసే పన్నాగం. దేవుని మందిరానికి ఆ దేవుని బిడ్డలను వెళ్ళకుండా ఆ మోషతో ఆ దేవుని బిడ్డలతో ఆ ఫరో సైతాన్ గాడు ఏమంటున్నాడో చూడండి. చూడండి, వారు 3 దినములంతా ప్రయాణం మేము వెళ్ళి మా దేవుని స్తుతిస్తామంటే ఆ ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. 5వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తారము అయి ఉన్నది, వారు వెళ్ళండి, కానీ ఇక్కడనే ఉండండి, ఈయనే దేవుని స్తుతించండి, ఈయనే దేవుని పూజించండి, నాలోనే ఉండండి, నాతోనే ఉండండి, కానీ మీ దేవుణ్ణి స్తుతించండి. దేవుని శిష్యులు ఏమంటున్నారు? 3 దినములు నడిచి 3 దినములంతా నడక నడిచి 3 దినములలోగా ఎంత నడక నడుస్తామండి? ఆ 3 దినములు నడిచేంత దూరముగా వెళ్ళి ఆ అరణ్యంలో మా దేవుని మేము పూజించి, మా యెహోవాను మేము పూజించి, ఆయనకు సమర్పించుకునే కానుకలు సమర్పించి వస్తాము. హల్లెలూయా. విశ్వాసులమైన మనము దేవుని స్తుతించుటకు ఆరోపిస్తున్నప్పుడు సైతాను వేసే ఎత్తుగాడ వాడు మళ్ళీ పన్నాగం పడుతున్నాడు. సైతాను గాడు, పోండి పూజించుకోండి, ఆడవాళ్ళు మాత్రమే పోండి, కానీ మగవాళ్ళు పిల్లలు ఇక్కడనే ఉండుల్లి, ఈ ఊరి చివరి వరకే పోండి,
ఈ ఊరు అరణ్యం వరకే పోన్లి, స్తుతించుండి, పూజించుండి. ఆడవాళ్ళు మాత్రమే పోన్లి, మగవాళ్ళు పిల్లలు గొడ్లు గోదరాన్ని వదిలిపెట్టారు. అప్పుడు విశ్వాసులు అంటున్నారు, చూడండి దేవుని బిడ్డలారా, సైతాను వేసే ఎత్తుగాడ దేవుని మందిరానికి వెళ్ళకుండా మేము, మా భర్తలు, మా పిల్లలు, మా గొడ్లు, మా గోదలు 3 దినములు నడిచిపోయే అంతే ప్రయాణము చేసి ఇక్కడ కాదు మా దేవుడు, ఇలాంటి కాడ మా దేవుడు మా ప్రార్థన అంగీకరించాడు. ఎందుకు? ఇది సైతాను దేశం, ఇది పాపపు దేశం. ఈ దేశం నుండి 3 దినముల నడకంత దూరమున వెళ్ళి మా దేవునికి ఆరాధించి ఆయనకు మేము మా కానుకలు సమర్పించుకుంటామంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? మీరు వెళితే, మీరు కానుకలు సమర్పిస్తే, మీ దేవుడు మీకు దీవెనలు ఇస్తే మీరు నన్ను ఎదిగిపోతారు. కాబట్టి ఆడవాళ్ళు మాత్రమే పోన్లి, పిల్లలు గొడ్లు గోద భర్తలు అందరు ఇక్కడనే ఉండులి అంటున్నాడు. నో 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 నో, మేము అలా చేయము, అందరము పోతామని దేవుని శిష్యులు, దేవుని పిల్లలు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి ఏమంటున్నాడంటే, ఫరో ఆయన చేతి కింది వారికి అప్పచెప్పి, మీరు ఇన్ని రోజులు చేసిన పని అంతటి కంటే ఇప్పుడు ఇన్ని రోజులైతే నాకు ఎంత పని చేసిందో, ఏం పని? ఇటుకలు చేస్తున్నారు వాళ్ళు, ఇటుకలు ఫరో దగ్గర పని చేస్తున్నారు. భార్య భర్తలు పిల్లలు ఇటుక పని చేస్తున్నారు. అప్పుడు ఆ ఫరో మనుషులు వారికి బంకమట్టిని, ఆ కాల్చుటకు ఆ ఉనుకను, ఆ తాలును ఇచ్చిర్రు. ఇప్పుడు మీరు కాల్చుకొనుటకు నేను ఏమియో ఇయ్యను. ప్రతిరోజు మీరు ఎంతవరకు అయితే ఆ పని చేసి ఆ లెక్క చెప్పిండ్రో, ఇప్పుడు నేను మీకు ఏమి ఇవ్వకుండా కానీ మీరు ఆ కొయ్యకాళ్ళతో కచ్చుకుంటూ ఆ అడవిలోకి వెళ్ళి అవన్నీ చేసుకొని ఆ మట్టి గిట్ట అంతా తవ్వుకొని వచ్చి రోజు చేసిన విధముగానే నాకు చేయండి, లెక్క చూపెట్టాలంటున్నాడు. కారణం ఏంటంటే, మీరు వీరిని ఈ పనులలోనే ఎక్కువ పని వీరికి కలుగజేయనట్లు అలసిపోయి ఉండుటకు వారికి అధికమైన పనుని అప్పచెప్పులండి శిష్యులకు చెప్తున్నాడు ఫరో. హల్లెలూయా, ఇక పనులలోనే ఉండాలి, ఇక వాళ్ళ దేవుడు గుర్తుకు రావద్దు. ఈ పనులలో వాళ్ళు అలసిపోవాలి. మీరు వారికి మట్టి ఇవ్వద్దు, కాల్చుకున్నటకు ఉనుక ఇవ్వద్దు. వారే తెచ్చుకోవాలి, వారే కాల్చుకోవాలి, నాకు లెక్క చెప్పాలి, లెక్క తక్కువ రావద్దు. హల్లెలూయా, సైతాను వేసే ఎత్తుగాడ, సైతాను వేసే ఎత్తుగాడ ఇది. ప్రియులారా, మనము బలహీనతలమై ఉన్నప్పుడు, మనము రోగంలో ఉన్నప్పుడు, మనకు ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనకు నౌకరులు లేనప్పుడు దేవుని మందిరంలో మనము ప్రార్థనలు కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడిగాము. ఏమని? దేవా, ఆర్థిక పరిస్థితిలో ఉన్నాము నాయన, బలహీనతతో ఉన్నాము ప్రభువా, జాబ్ లేక పని లేక ప్రభు అంగలారుస్తున్నామంటే మన కన్నీరు దేవుడు కనికరించి మనకు పనులిచ్చి, మనకు అనుకూల భోజనాన్ని ఇచ్చి, మనకు అన్నిటి సలవది దేవుడు మనకు చేస్తే, మనకు నౌకర్లు ఇస్తే దేవుని మందిరానికి పోవడానికే తీరిక లేకుండా అయిపోతుంది మనుషులకు. హల్లెలూయా, ఏమా మందిరానికి వస్తలేవో అని పాస్టర్ అడిగితే, ఎక్కడయ్యా, ఇంట్లో పనే సరిపోతుంది, ఇంట్లో పనే సరిపోతుంది అయ్యా. ఏమ్మా మందిరానికి ఎందుకు వస్తలేవు? మా ఆయన జాబుకి వెళుతుండండి, ఆయన బాగోతలు చూసుకునే వరకే టైం సరిపోతలేదు అంటే దేవుడు మీకు అన్ని విధాలు ఇచ్చి తప్పు చేసిండు అన్నట్టు. హల్లెలూయా, సైతాను పన్నాగము, సైతాను యొక్క పన్నాగము. దేవుని మందిరానికి వెళ్ళకుండా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమి నశించిపోతుందో తెలుసా, ఏమి పొందుకోలేకపోతున్నావో తెలుసా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోలేకపోతున్నాము మందిరానికి వెళ్ళక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతి దినము అనగా దేవుడు దీవించి ఆశీర్వదించే దినము. హల్లెలూయా, ఆయన దీవెనలు పొందుకోవాలి అంటే విశ్రాంతిలో, ఆయన విశ్రాంతిలో పాల్గొనాలి. దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతిలో పాల్గొనకుండా
మీలో ఎవడైనా నా వాగ్దానం పొందకుండా తప్పిపోతున్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. మీలో ఎవడైనా తప్పిపోతున్నాడేమో అంటే దేవుడు సృజించి దేవుడు ఒక్కరు వస్తే ఒకరికే దీవెనలు, ఇద్దరు పోతే ఇద్దరికే దీవెనలు, ఒకరు ఇంట్లో ఒక్కరు పోతే మరి ఒక్కరు వెళ్ళరు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎవరైనా ఒకవేళ నా వాగ్దానము పొందకుండా నా దీవెనలు పొందకుండా తప్పిపోతున్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇంటిల్లాలో బాగుపడాలని దేవుని ఆశ, ప్రతి ఒక్కరిని ఆయన దీవించాలని ఆయన ఆశ, ప్రతి ఒక్కరిలో ఆయన జీవించాలని ఆయన ఆశ. ఒక్కరు కూడా నశించట ఆయనకు ఇష్టం లేదు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, మన పైన దేవునికున్న ప్రేమ. మనము ఒకరిని వెళ్తే ఇంకొకరు మందిరానికి వెళ్ళము. దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీ ఇంటి వారే కానీ బయటి వారే కానీ ఒకవేళ నా మందిరానికి రాకుండా తప్పిపోతున్నారేమో చూసుకోండి అంటే వారిని రప్పియాలి, తీసుకుపోవాలి అన్నట్టు. వారు కూడా దీవెనలు పొందాలి, స్వస్థత పొందుకోవాలి, బలము పొందాలి. హల్లెలూయా. దేవుని కోరిక ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందాలి, మంచి ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క హృదయంలో దేవుడు కార్యసిద్ధిని కలుగజేయునుగాక. దేవుని దీవెనలు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రతి ఒక్కరూ ఆయన విశ్రాంతిలో పాల్గొందురుగాక. ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. నీకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా.